హలో ఫ్రెండ్స్, మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 7 గంటల నుండి గ్యాస్ సిలిండర్లు వాడేవారి ఇళ్లకు అధికారులు వస్తున్నారు. ఈ ప్రశ్నలు అడుగుతారు. మీరు జాగ్రత్తగా జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ముందుగా మీకు సిలిండర్ అనేది ప్రతి నెల మీరు ఒక సిలిండర్ యూజ్ చేస్తున్నారా? లేదంటే 2 సిలిండర్లు యూజ్ చేస్తున్నారా? అనేసి అడుగుతారు. సో మీరు ఒక సిలిండర్ యూజ్ చేస్తే గనక మేము ఒకటి యూజ్ చేస్తున్నామని చెప్పండి. లేదంటే 2 సిలిండర్లు యూజ్ చేస్తున్నట్టయితే మేము 2 సిలిండర్లు యూజ్ చేస్తున్నామని చెప్పండి. ఒకవేళ మీరు సిలిండర్కి సంబంధించి ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు వాళ్లకు చెప్తే కనుక ఈకేవైసీ అనేది మీకు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సిలిండర్ బుక్ చేసుకునే దానికి కూడా మీకు 25 రోజులు వరకు బుకింగ్ టైం అనేది పొడవుగా తగ్గించారు. అలాగే నాకు సిలిండర్లు సంబంధించిన ఒకవేళ మీరు సిలిండర్ ఉండి కూడా మీరు కట్ల పొయ్యి పైన వంట వండుతుంటే గనక మీరు అలానే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారంటే మన ఇరాన్ మరియు ఇజ్రాయిల్ అలాగే అమెరికా యుద్ధం కారణంగా భారతదేశానికి వచ్చేటటువంటి ఏదైతే గ్యాస్ ఉందో ఈ గ్యాస్కి సంబంధించిన నూకననేమి హోర్మజ్ జలసంధ దిగిరా నిలిచిపోవడం అయితే జరిగింది. సో దీనికి మనకు గ్యాస్ అనేది చాలా వరకు డిమాండ్ని ఏర్పడింది. సో ఈ డిమాండ్ కారణంగా చాలామంది థర్డ్ పార్టీ అంటే బ్రోకర్లు సో ఈ బ్లాక్లో అమ్ముకుంటూ 3500 సిలిండర్ అమ్ముకుంటూ ఉన్నారు. అలాగే కొంతమంది పైన సిలిండర్లు అంటే చనిపోయిన వారి పేరు కూడా ఈ సిలిండర్లు అయితే తీసుకొని అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి ఒక ఇంటిమేషన్ రావడంతో ప్రభుత్వం దీనికి సంబంధించిన సర్వేక్షం అయ్యింది. సో తప్పనిసరిగా మీ ఇళ్లకు అధికారులు వస్తే ఇవి అయితే చెప్పాల్సిందే. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.